హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ టైం చెప్తున్నా, వీడియో మొత్తం ఫుల్ గా చూడండి. నామినేషన్స్ లో ఎంత గోల చేశారంటే ఆ ఫైట్ అసలు మామూలు రేంజ్ కాదు. బిగ్ బాస్ అసలు భయంకరమైన ట్విస్ట్లు ఇచ్చాడు. ఇంత నామినేషన్ జరిగే డేలో కూడా ఒక లవ్ ట్రాక్ ను కూడా చూపించాడు అంటే అసలు నిజంగా అద్భుతం అనుకోవాలి. ఫస్ట్ అయితే ఎపిసోడ్ లకు వెళ్ళిపోదాం. ఎపిసోడ్ చూసే ముందు మీకోసం నిఖిల్ అండ్ సోనియా మధ్యలో ఏం జరుగుతుంది అండ్ పృథ్వీరాజ్ చేసిన కామెడీ గురించి ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. ప్లస్ ఎందుకు ప్రేరణ మనకి ట్రైలర్ లో లైక్ ప్రోమోలో ఎందుకంత అగ్రెసివ్ అయిపోయింది, సీతకి మధ్య ప్రేరణ మధ్య ఏం జరిగింది, ఈ గొడవలు, నామినేషన్ లో ఎవరిని ఎక్కువ అగ్రెసివ్ గా నామినేట్ చేశారు, ఈ విషయాలన్నీ ఖచ్చితంగా మనం చర్చించుకుందాం. ఈ లోపల ఫస్ట్ వీడియో కంటిన్యూ చేసే లోపు మీరైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు డైరెక్ట్ గా చేరడానికి. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. సో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే సీత ఏడుస్తూ ఉంటది అనమాట. బేబక్క వెళ్ళిపోయినందుకు, అయ్యో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్క ఉంటే ఇంకా చాలా బాగుండేది, ఒక ఛాన్స్ ఇచ్చి చూడాల్సింది అని చెప్పేసి అది ఇది మాట్లాడతాడు అనమాట. మాట్లాడిన తర్వాత ఫీల్ అవుతుంది. అది అయిపోయిన వెంటనే పృథ్వీరాజు, నిఖిల్, నెక్స్ట్ సీత అది ఏడవడం అంతా ఫీల్ అయిపోతుంది కదా. తర్వాత నిఖిల్, పృథ్వీరాజు, నెక్స్ట్ సోనియా, అప్పయ్య వచ్చేసి ఒక దగ్గర కూర్చొని నవ్వుకుంటుంటారు అనమాట. అసలు నిజంగా చాలా కామెడీ అనిపించింది ఈ సిచ్యువేషన్ అయితే. వాళ్ళది నవ్వొచ్చేసింది అసలు. ఖచ్చితంగా ఎపిసోడ్ చూసినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో మీరు నవ్వింటే దీనికి మాత్రం నాకు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఏంటంటే, అరే బేబక్క వెళ్ళిపోయేటప్పుడు నాగార్జున సార్ ఒక టాస్క్ ఇచ్చాడు కదా, వీళ్ళని తీసుకెళ్లి రోడ్డుని పడేసి, అంటే అన్ఫిట్ అయిన వాళ్ళని రోడ్డుని పడేసి అని. సో వెంటనే బేబక్క ఫస్ట్ పృథ్వీ పేరు తీసుకుంటది అనమాట. అట్లా చూస్తాడు ఎపిసోడ్ లను మీరు గమనించుండండి. అట్లా అంటే, అరే ఏంట్రా రోడ్డుని పడేసింది ఒకటేసారి నన్ను అంటాడు అనమాట. అయితే ఇట్లా అయిపోయింది, చాలా ఫీల్ అయ్యాడంట. డైరెక్ట్ ఇంట్లో అయినా పెట్టచ్చు కదా, కనీసం రోడ్నే ఈడ్చేసింది అని చెప్పేసి అనుకుంటాడంట మనసులో. వెంటనే నిఖిల్ పేరు పెట్టగానే, అమ్మయ్య నిఖిల్ కూడా వచ్చాడులే నాతో పాటు రోడ్డు మీదకి అని చెప్పేసి అక్కడ నవ్వుతాడంట. అప్పుడు నిఖిల్ అంటాడు, అరే నువ్వు అసలు ఎంత చేసావు, నేను వచ్చే లోపల నువ్వు సాటిస్ఫై అయిపోయావా అన్నప్పుడు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ సోనియాని పెట్టినప్పుడు, అమ్మయ్య చాలా మందిని పెట్టేసింది అని చెప్పి ఫుల్ రిలాక్స్ అయిపోయి అక్కడైతే ఎంత నవ్వుకున్నారు అనమాట. అబ్బాయి అయితే అసలు ఇంకా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఏంట్రా ఇంత ఘోరంగా, సోనియా కూడా అంటది, ఏంట్రా ఇంత ఘోరంగా డైరెక్ట్ గా అసలు రోడ్ని ఈడ్ చేసింది మనల్ని అసలు అని చెప్పేసి ఫుల్ నవ్వుకుంటారు అనమాట. సో అది కట్ చేస్తే నెక్స్ట్ అందరు నిద్రపోతూ ఉంటారు. సీత, ఆదిత్య ఓం గారు మాట్లాడుకుంటారు అనమాట. నాకు అసలు నచ్చలేదు, నేను గట్టిగా మాట్లాడతాను, నెక్స్ట్ వీక్ ఎన్ని వీక్స్ ఉంటామో తెలీదు, అట్లనేసి సైలెంట్ గా ఉండకూడదు, ఎప్పటికప్పుడు గట్టిగా ఇచ్చేస్తాను, అసలు నాకేను ఆ చీఫ్ వచ్చేసి వేరే వాళ్ళని పొగడడం నాకు అస్సలు నచ్చలేదు, గట్టిగా మాట్లాడాలి పాయింట్స్ ని, ఎవరికి వాళ్ళు ఫేవరిజం చేసుకుంటున్నారు, బయట ఒకవేళ ఫ్రెండ్స్ అయితే బయట ఉండాలి, ఇంకా ఈ డిస్కషన్ అంతా మాట్లాడతాడు అనమాట. సో ఇది అయిపోయాక మా కిచెన్ రూమ్ లో ఉంటారు ఎవరు, విష్ణుప్రియ, సీత, ప్రేరణ, వీళ్ళంతా ఉంటారు. అప్పుడు ప్రేరణ వచ్చేసి అంటుంటది, నాకు అసలు నిజంగా బేబక్క ఎలిమినేట్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకు అంటే నేను ఆమెకితో డిస్కస్ చేయాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది, నేను ఎవరికి చెప్పాలి, సో అది నేను బాగా మిస్ అవుతున్నా, ఉండుంటే ఖచ్చితంగా ఈసారి నేను నిలబెట్టి నామినేషన్ లో మాట్లాడుండేదాన్ని అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంది అనమాట. అక్కడ అయిపోతుంది. తర్వాత వచ్చేసి పృథ్వీరాజు, సోనియా ఇంకా మిగతా వాళ్ళు కూర్చో ఉంటారు. విష్ణుప్రియ కూడా పక్కనే ఉంటది అనమాట. సో ఇప్పుడు పృథ్వీరాజు, సోనియా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి ఏమంటారు ఎలాంటివి అబ్బాయిలు ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు అన్న డిస్కషన్ వచ్చినప్పుడు సోనియా చెప్తుంది అనమాట, బాగుండాలి, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఎప్పుడు హైప్ లో ఉండాలి, నా డ్రీమ్స్ ని తొక్కేయకూడదు, నన్ను అర్థం చేసుకోవాలి, అలాగే బయట వాళ్ళని మన వాళ్ళనే కాకుండా అందరినీ కూడా
మంచిగా రిసీవ్ చేసుకోవాలి, ఎప్పుడు హైలో ఆలోచించాలి. అంటే నేను ఇది చేస్తా ఇది అంటే డిస్కరేజ్ చేయకుండా తొక్కేయకుండా ఇంకా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్గా ఇదిగా ఉండాలి, షార్ప్గా ఉండాలి అని చెప్పేసి అన్ని కోరికలు చెప్తుంది అనమాట. చెప్తే అప్పుడు విష్ణుప్రియ వెనకన్నే వచ్చేసి పృథ్వీది విశాలమైన హృదయం, ప్రేమ అందరికీ పంచుతాడు అని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తుంది. అప్పుడు ఇంకా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ అంటది అనమాట, ఊరికే సటైరికల్ గా అంటది, ప్రేమ అందరికి పంచ ఎప్పుడైనా నాకు నాకు నీ ప్రేమ పంచొచ్చు కదా అని చెప్పేసి విష్ణుప్రియ ఊరికే జోక్ వేస్తుంది. అప్పుడు అందరు నవ్వుకుంటారు, అయిపోతుంది. అయిపోయాక తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే స్టార్ట్, నిద్రపోతారు కదా, నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. ఒక సాంగ్ వేస్తాడు, అయిపోతుంది అనమాట. అయిపోయిన అందరు కూర్చొని ఉన్నప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, నామినేషన్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock అలా నామినేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి అంటే చీఫ్స్ అందరూ కూర్చో ఉంటారు. ఎవరి చీఫ్ క్లేన్ ఉంటది కదా, వాళ్ళందరూ వెళ్ళి ఆ చీఫ్ దగ్గర ఎవరు పర్సన్స్ వాళ్ళ చీఫ్ దగ్గరికి వెళ్ళేసి కూర్చుంటారు అనమాట. సో ఇక్కడ కూర్చున్నప్పుడు 3 కలర్స్ పెట్టాడనమాట బిగ్ బాస్. సో మీరు నామినేట్ చేయాలనుకున్న వాళ్ళు అపోజిట్ వాళ్ళ క్లేన్ వాళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి, అది కూడా రీజన్ చెప్పి కలర్ పోయాలి అని చెప్పేస్తాడు. ఓకే అవుతుంది. తర్వాత యష్మికి ఇక్కడ క్లెయిమ్ పెద్దది కదా, సో అందుకని ఆమెకి ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఇస్తాడు. ఎందుకంటే ఈ వీక్ ఎవరు యష్మిని నామినేట్ చేయడానికి లేదు, డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది అనమాట. సో అది పెట్టినప్పుడు ఫస్ట్ తను స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎవరు సీత స్టార్ట్ చేసి ఫస్ట్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేస్తుంది. చెప్తుంది అనమాట, నువ్వు ఫస్ట్ వీక్ లోనే నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకున్నాను, బట్ నువ్వేంటంటే అప్పుడు సేవ్ అయిపోయి ఉన్నావు, సో ఆ ఛాన్స్ నాకు లేదు. నువ్వు ఆల్రెడీ అగ్రెసివ్ గా మాట్లాడి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా రూలింగ్ చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు అది కంటిన్యూ అవ్వట్లేదు, బట్ లాస్ట్ 2 days నుంచి బాగానే ఉన్నావు, బట్ నేను ఆ పాయింట్ మీద నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్తుంది. ఓకే వాడు అగ్రీ చేసేసి కలర్ వేసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ప్రేరణ అని చేస్తుంది అనమాట. ప్రేరణ అయితే అస్సలు ఒప్పుకోదు, రెచ్చిపోతుంది. అసలు నన్ను మాట్లాడినివ్వు, నువ్వే మాట్లాడితే ఏంటి, నీకు తప్పు అనిపించకపోతే నన్ను మాట్లాడినివా, యష్మి నాకు బయట తెలుసు అంటే బయట తెలుసు అంటే ఇంకా లోపల మాట్లాడకూడదని కాదని చెప్పి ఫుల్ వేసుకుంటది అనమాట. ఇక్కడ సీత కూడా నీకు అది వేయాలని లేదా, డస్ట్బిన్ లో కేసి మళ్ళీ తీస్తారనమాట. ఆ డస్ట్బిన్ లో మళ్ళీ తీసినప్పుడు అది నేను ఇంకా డస్ట్బిన్ లో చేయి పెట్టి తీసి పైన పెట్టేసి వెళ్ళాను, అది నీట్ గానే ఉంది, నేనేం నిన్ను పెట్టి తీయమని చెప్పట్లేదు, అదేదో క్యాజువల్ గా జోక్ గా మేము తీసిన దాన్ని నువ్వు ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు అని చెప్పేసి ఫుల్ అరుస్తుంది. బాత్రూమ్ లోనే పనుకుంటావా తింటావా అంటే నేను బాత్రూమ్ లోనే ఉంటా తింటా అని చెప్పేసి ఫుల్ రెచ్చిపోతుంది, వేసుకుంటది, అసలు ఎక్కడ తగ్గదు. ఇంకా సరే సరే అని అభయ్ వస్తాడు. అభయ్ వచ్చేసి ఫస్ట్ విష్ణుప్రియని నెక్స్ట్ ఆదిత్య ఓం గారిని అయితే నామినేట్ చేస్తారు. విష్ణుప్రియకి అయితే సింపుల్ గా చెప్పేస్తాడు, నాకు సార్ అంటే ఫెయిల్ అయిన కేటగిరీలో ఎవరైతే సరిగా ఆడట్లేదు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి విష్ణుప్రియ నేమ్ 35 బిలో మార్క్స్ వచ్చాయని చెప్పి పెట్టారు కదా, సో అది చెప్తాడు అనమాట. నేను నాకు అస్సలు ఆ కేటగిరీలో ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, నీది హై రేంజ్ అనుకున్నాను, అంటే రేంజ్ మీన్స్ ఎక్కువ నువ్వు నీ మీద పాజిటివిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నువ్వు ఆ కేటగిరీలో ఉండడం నాకైతే అస్సలు నచ్చలేదు, నేను నిన్న స్ట్రాంగ్ అనుకుంటున్నాను, యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారిని చేస్తారు. అసలు ఈ ఆదిత్య ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే అస్సలు అర్థం అట్లా పిచ్చెక్కిపోతుంది. తర్వాత ఆదిత్య వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూడండి నేనేంటో మీకు తెలియదు, మీరేంటో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చేసి ఇట్లా అంటున్నారు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ఒకటి చెప్తున్నా, పాలు అంటాడు, నీళ్ళు అంటాడు, ఆయిల్ అంటాడు, మిక్స్ అవ్వదు అంటాడు, నేను నాకు 45 years అయినా నేను నిద్రపోకుండా తిరుగుతున్నాను నేను అంటాడు, ఇలా అలా అని చెప్పేసి అంటాడు. నేను యాక్సెప్ట్ చెయ్యను, బట్ ఓకే ఇట్స్ ఓకే, ఏం పర్లేదు, నేను అర్థం చేసుకుంటున్నా, నువ్వు నన్ను అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేదు అంటాడు. మణికంఠ కన్నా నేను వీకా అంటాడు. మణికంఠ వీకా అంటే మణికంఠ కన్నా నేను నీకు కనిపించట్లేదు అంటే నువ్వు 100% కాదు, ఖచ్చితంగా కనిపిస్తున్నావు అని చెప్పి చెప్తాడు అనమాట. సారీ. అలా అయిందాక అప్పుడు చెప్తాడు, మణికంఠ ఆల్రెడీ ఒక ట్రోమాలో ఉన్నాడు ఫస్ట్ అంతా,
తర్వాత తను మారాడు, అయిపోయింది. తను ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పి దాన్ని అతన్ని అణిచేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అక్కడొక ఇంగ్లీష్ డైలాగ్ ఏ బాబోయ్, మళ్ళీ నేను తెలుగు మీడియం చదివా నాకెందుకు లేరా అని చెప్పేసి అబ్బాయి అనుకొని కామ్ అయిపోతాడు. ఆయన యాక్సెప్ట్ చేసేసి నామినేషన్ అయితే తీసుకుంటారు. సోనియా ఉంది కదా, సోనియా అయితే నెక్స్ట్ వస్తుంది అనమాట. సోనియా వచ్చి ఫస్ట్ వచ్చేసి నైనికాని, సెకండ్ వచ్చేసి సీతని చేస్తుంది. అసలు ఎందుకో ఈమె నటిస్తుందేమో అని చెప్పేసి చాలా బాగా క్లియర్ గా అర్థమైపోతుంది. ఒక్కోసారి ఫుల్ హైపర్ అయిపోతుంది, ఒక్కసారి అమాయకంగా మాట్లాడుతుంది, ఒకసారి ఏదో పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడినట్టు అంతా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తుంది, ఒకసారి ఏమో సొల్లేస్తుంటది, ఇంకోసారి ఏమో లవ్ ట్రాంగిల్ నడుపుతుంటది, ఇంకొకసారి ఏమో నేను పుట్టపప్పని నాకు ఏమీ తెలియదు అని మాట్లాడుతుంది. అస్సలు అర్థం కావట్లేదు ఏం స్ట్రాటజీ యూజ్ చేస్తుందో కూడా ఇప్పటికైతే జనాలకి అర్థం కావట్లేదు. బయట కూడా అందరు నాలాగే తల పట్టుకొని అల్లాడుతుంటాడని అనిపిస్తుంది. ఇప్పుడైతే నామినేషన్కి వచ్చేసి నైనికాని అంటది అనమాట, నువ్వు ఆ కన్ఫ్యూజన్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు, సో నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల నీ క్లాన్ మొత్తం సఫర్ అవ్వాల్సి వచ్చింది. నువ్వు మాట్లాడుండి నీకు ఇచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకోండి ఉంటే ఇంత అయ్యేది కాదు, ఇంకా బాగా ఆలోచించే శక్తి తెచ్చుకో, నీ వల్ల టీం అందరికి ఇలా వచ్చేది కాదు, మీ టీంలో వాళ్ళకి నీతో డిస్కస్ చేయాలా చెప్పాలన్న పాయింట్స్ కూడా తెలియదు అని చెప్పేసి అది ఇది అంటది. ఇంకా సర్లే అని అమ్మాయి కూడా వాదిస్తుంది, అయిపోతుంది. తర్వాత సీత దగ్గరకు వస్తుంది. సీత నామినేషన్ చేసేటప్పుడు నీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ సరిగా లేదు, మైండ్ తో ఆలోచించాల్సినవి వేరుంటది, గ్రూప్ తో డిస్కషన్ చేయాల్సినవి వేరుంటది, అది ఇది అంటది అనమాట. అసలు చెప్పాల్సిన పాయింట్ సరిగా చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అదేంటంటే ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది, అది తీసుకొని చెత్తలో తీసి పడేయాలని నువ్వు డైరెక్ట్ గా అటాక్ చేయకూడదు. వెళ్ళి నీ కింగ్ కి, నీ చీఫ్ కి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పర్మిషన్ తీసుకుంటే సీత చెప్తుంది, ఇది నా ఇష్టం, నేను సొంతగా హౌస్ లోకి వచ్చాను, నేను ఆడతాను, నీ దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి సీత కూడా గట్టిగానే ఇస్తుంది అనమాట. తర్వాత రెచ్చిపోతుంది, నీ సరే నన్ను ఇన్ని అంటున్నావు, నాకు ఇంత చెప్తున్నావు, నువ్వు నీ చీఫ్ ని ఏమన్నా వచ్చి మాట్లాడుతున్నావా, మొన్న విష్ణుప్రియ అని అడిగేటప్పుడు నువ్వెందుకు డైరెక్ట్ గా తిట్టావు, అంత పెద్ద పెద్ద తెలివైన దాన్ని అంటావు కదా, ఇట్లాంటి వర్డ్స్ ఎలా యూజ్ చేస్తావు, ఇలాంటి నీ క్లారిటీ లేదంటే నా మీద నా గేమ్ మీద నాకు మంచి క్లారిటీ ఉంది, నీకే క్లారిటీ మిస్ అయిపోయి అది పక్కన వాళ్ళ మీద రుద్దేస్తున్నావు. ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో, అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, ఎలాంటి గేమ్స్ ఇస్తున్నారు, ఎలాంటి టాస్క్ ఇస్తున్నారు, మనం ఏం వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎలాంటి బ్లేమ్స్ పక్కన వాళ్ళ మీద వేస్తున్నావు అనేది నువ్వు తెచ్చుకో సోనియా. ఫస్ట్ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీ దగ్గర చెప్పేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఏదన్నా ఉంటే బిగ్ బాస్ చెప్తారు అని చెప్పేసి సోనియా కూడా ఫుల్ కౌంటర్ ఇస్తుంది అనమాట. అంటే చోటా ప్యాకెట్ బడా సౌండ్ అన్నట్టు సీత మాత్రం గట్టిగా మాట్లాడుతుంది, నువ్వు నాకన్నా పెద్దదానివి, నాకన్నా అన్ని తెలుసు, ఇంత అంటున్నావు కదా, మరి నీ బుద్ధి ఎక్కడికి పోయింది, నీ చదువు ఎక్కడికి పోయింది, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అని చెప్పేసి ఫుల్ గట్టిగా వేసుకుంటాను. వీళ్ళిద్దరు ఫైట్ అయితే అసలు అబ్బా తలకాయ పోయింది అనమాట వినలేక. దానికంటే వచ్చేసి ఆదిత్య ఓంకార్ని, శేఖర్ భాషాని నామినేట్ చేస్తాడు. ఆదిత్య ఓంకి అయితే చెప్తాడు అనమాట, ఇక్కడ మనం గేమ్ ఎంతవరకు అర్థం చేసుకున్నామో అనేది కాదు, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, నేను అక్కడ ఫస్ట్ వీక్ లో అలా ఉండే, తర్వాత ఇప్పుడు నేను కమ్అట్ అవుతున్నాను, అన్ని చేస్తున్నాను, అన్ని టాస్క్లు ఆడడానికి కూడా రెడీ అయ్యాను, కానీ నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు, అలాగే చూస్తున్నావు అంటాడు అనమాట. మణికంఠ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేసినప్పుడు చెప్తాడనమాట, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ స్వీట్స్ అనేటివి ఉన్నాయి కదా మనకి, వినాయక చవితి రోజు స్వీట్స్ ఇచ్చి పంపించారు కదా, ఆ స్వీట్స్ అనేటివి అందరికీ పంచాలి, అందరూ తీసుకోండి, షేర్ చేసుకోండి అన్నాడు. ఒకవేళ గర్ల్స్ అప్పుడు కూడా ఇద్దరికి షేర్ చేయండి అని చెప్పేసి వెళ్తే మణికంఠని పక్కన పెట్టేసి ఆయన వరకు తిని వాళ్ళకి మాత్రం పక్కన వాళ్ళకి పెట్టేసి మిగిలినోటి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోయారు, ఇవ్వలేదు అని చెప్పేసి పాయింట్ చేస్తాడు. ఇదేంటి ఇంత సిల్లీతో నామినేట్ చేశాడా అనిపించింది. ఇంకా తెలుసు కదా బిగ్ బాస్ హౌస్ లో నా గుడ్డు పోయింది, నా చికెన్ ముక్క పోయింది అని కూడా గొడవలు వేసుకున్నారు, చపాతీ ముక్క కోసం కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకంటే చెప్తాను, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము, బట్ అది నేను మిస్ అయ్యాను కాబట్టి నేను ఈ పాయింట్ రైజ్ చేస్తున్నా, నువ్వు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టా అంటే అప్పుడు భాష చెప్తాడు, నేను అందరికీ చెప్పాను బయట పెడితే చీమలు ఎక్కుతాయి, సో అందుకనేసి నేను లోపల పెట్టాను, ఆ లాకర్ లో పెట్టాను,
ఎవరినైనా తీసుకోమని చెప్పాను, నేనేమి సీక్రెట్ గా తీసుకెళ్ళి పెట్టలేదు అంటే మనకంటాడు ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ స్పేస్ ఉంది కదా కొంచెం, అక్కడ మోతీచూరి లడ్లు 4 ఉన్నాయి, సో అక్కడ ఉండొచ్చు కదా నువ్వు అని అంటే ఓకే నేను అగ్రీ చేస్తాను అని చెప్పి అంటాడు అనమాట. సెకండ్ వచ్చేసి నువ్వు అసలు విపరీతమైన కుళ్ళు జోకులు వేస్తున్నావు, కొన్నిసార్లు అవి ఇరిటేట్ చేస్తున్నాయి, ప్రతిసారి వర్కౌట్ అవ్వవు, సో నువ్వు కొంచెం అర్థం చేసుకుంటే బెస్ట్, నీ అంత మెచ్యూర్డ్ గా అంత ఎక్స్ట్రాడినరీగా నేను మాట్లాడకపోవచ్చు, బట్ చూసుకో అని చెప్పేసి చెప్తే భాష కూడా నేను అగ్రీ చెయ్యను, సరే కానీ ఏం చేద్దాం అని చెప్పేసి ఇట్లా నేను బ్లైండ్ బట్ హీరో అని చెప్పి ఈ జోకులు వేస్తాడు తెలిసిందే కదా. ఇంకొక విషయం ఏం చెప్తాడంటే ఆదిత్య శేఖర్ భాష మీద చాలా ఘోరంగా ఇచ్చేస్తాడనమాట. నీ వల్ల అసలు బిగ్ బాస్ రేటింగ్సే పోతున్నాయి అన్నట్టు మాట్లాడతారు. అది తర్వాత మాట్లాడుకుందాం ఈ నామినేషన్ అయ్యాక. ఇదైతే మణికంఠ చేయడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూ వస్తాడు. ఫస్ట్ అయితే అబ్బాయి నవీన్ ని సెలెక్ట్ చేస్తాడు, తర్వాత శేఖర్ భాషని. అసలు ఈ నామినేషన్స్ ఏంటో, ఆయన మాట్లాడే మాటలేంటి, అసలు ఈయనకి బిగ్ బాస్ అర్థమైందా లేకపోతే అర్థమైనట్టు నటిస్తున్నాడా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడా, లాంగ్వేజ్ విషయంలో అర్థం కాకుండా బిహేవ్ చేసేస్తున్నాడా, అంటే ఆయన బయట ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు, ఇక్కడ చిన్న పిల్లలతో ఇంత పెద్ద ఆయన ఇంత కష్టపడుతూ ఏంటి అని ఇరిటేషన్ లో మాట్లాడుతున్నాడు. అయితే నాకైతే అర్థం అవట్లే. ఈ డబ్బులు నాకు చాలా అవసరం, ఈ చారిటీలకి నాకు చాలా అవసరం, మీ వల్ల నాకు పోతున్నాయి ఇలా. అసలు ఆయన ఏం చేశాడో ఆయనకు అర్థం అవ్వట్లేదు. ముందు మనం జనాలను బయట ఉండే వాళ్ళని చచ్చిపోతున్నాం, ఆయన ఏం చేయట్లేదు ఎందుకున్నాడు ఇంకా అని. ఇప్పుడు నామినేషన్స్ కి వచ్చాడు, మేబీ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆయన అనుకున్నట్టుగానే. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఈయన వేసిన రీజన్స్ కూడా చాలా సిల్లీవి అనమాట. అభయ్ మీద వేసిన ఇది కానీ శేఖర్ భాష మీద వేసిన నువ్వు కుళ్ళు జోకులు వేస్తున్నందుకు మాకు చాలా ఇరిటేషన్ వస్తుంది, అసలు స్ట్రిక్ట్ గానే లేవు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, నీ వల్ల మా డబ్బులన్నీ పోయాయి, నువ్వు ఎక్కువ అమ్మాయికి వేసుకోకుండా నీకు అనౌన్స్మెంట్స్ వచ్చాయంటే శేఖర్ భాష అంటాడు నాకే కాదు అందరికీ వచ్చాయి, కానీ నువ్వు వాళ్ళని ఎందుకు ఫర్గివ్ చేస్తున్నావు, నన్ను ఎందుకు అంటున్నావు అంటే ఓకే నేను నీతోటే తిరిగి నీకే కామెడీ చేస్తూ నీతోనే నవ్విస్తూ ఇలా ఉంటే నువ్వు ఇలా అంటావా, నీకే ఇది బయట నెగిటివ్ అవుతుంది, అందరూ అనుకుంటారు ఏంద్రా శేఖర్ భాషతోనే రోజు తిరుగుతాడు, జోకులేపించుకుంటాడు, నవ్వుతాడు, నువ్వు స్ట్రాంగ్, నువ్వు ఇది అది చెప్తాడు, మళ్ళీ కత్తులు పొడుస్తానే ఉన్నాడు అని చెప్పేసి నీకే నెగిటివ్ అవుతుంది చూసుకో అని చెప్పి శేఖర్ భాష చెప్పి వెళ్తాడు. మళ్ళీ అది కలరింగ్ పోసేటప్పుడేమో ముద్దులు పెట్టుకొని హక్ చేసుకొని మీరు ఇంకా అందరూ అంటారు అనమాట, మిగతా కంటెస్టెంట్స్ కూడా మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా ఫుల్ కొట్టుకుంటారు మళ్ళీ ఇదైపోతారు అని చెప్పేసి అక్కడ ఇది చేస్తారు. తర్వాత వచ్చేసి విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి సోనియాని నామినేట్ చేస్తుంది అనమాట. ఇంకా తెలిసితే కదా వీళ్ళిద్దరిది ఇంకా ఫుల్ ఫైట్ వేసుకుంటారు అనమాట. నువ్వెందుకు అలా అంటావు, నాగార్జున సార్ దగ్గర నువ్వు ఎందుకు లేనిపోని అని మాట్లాడావు. విష్ణుప్రియ చాలా క్లారిటీగా చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఇక్కడ విషయంలో మాత్రం నేను విష్ణుప్రియకి ఫుల్ సపోర్ట్. మిగతా మీరు ఏమనుకున్నా సరే ఈ వీడియో చూసేవాళ్ళు, ఎందుకంటే సోనియా కావాలని ఇరిటేటింగ్ మాటలు మాట్లాడుతుంది. అంటే ఈ అమ్మాయి స్ట్రాంగ్ అనుకొని ఎలా అయినా సరే ఈ అమ్మాయిని ట్రిగ్గర్ చేయాలి, ఏదో ఒక ఓడు లూజ్ చేసేస్తే వదిలేస్తే ఈ అమ్మాయి జనాల దగ్గర నెగిటివ్ చేయాలి అన్న థాట్ లో సోనియా ఉంది ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి చూడు బట్టలు అన్కంఫర్టబుల్ ఉన్నాయా అన్నప్పుడు కూడా అట్లా వేసుకొని తిరుగుతావు, నాకు నిన్ను చూస్తే 18+ కంటెంటే గుర్తొస్తుంది అలా అనడం ఒక అమ్మాయి చాలా తప్పు. అందులో విష్ణుప్రియ అసలు అలాంటిది అసలు కానే కాదు. అమ్మాయికి చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా మంచి అమ్మాయి కూడా. ఈ విషయంలో మొత్తం నేను సోనియాని అసలు వరస్ట్ బేస్ట్ అని కూడా అంటాను. తనకి నోరుంది, కొత్త ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆ అమ్మాయి వల్లే అసలు 2 lakhs తగ్గిపోయాయని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇలా అంటుంది, నిఖిల్తో ఆమె చేసేది ఏంటి, అరే నువ్వు సిగరెట్ మానేరా నీకోసం నేను ఏమైనా ఇస్తాను అంటది. ఒక ప్రోమోలో చూసారా, ఆమె అంత గలీజ్గా మాట్లాడుతున్నప్పుడు అది మాత్రం 18+ కంటెంట్ కాదు. విష్ణుప్రియ మాట్లాడింది మాత్రం ఏముందండి, మైక్ పెట్టి మీకు ఇంత క్లోజ్ ఇప్పుడు ఇంతకు ముందు లేదు ఇప్పుడు ఎలా వచ్చింది అంటే నో కామెంట్స్ అన్నప్పుడు ఓకే అండి థ్యాంక్స్ సారీ అని చెప్పేసి వెళ్ళిపోయింది కదా. దానికి ఎందుకు ఇంత ఇష్యూ చేసి ఆ అమ్మాయినే అడల్టరీ కంటెంట్ అని చెప్పి అది ఇది అని ఇప్పుడు మళ్ళీ విష్ణుప్రియనే బ్లేమ్ చేస్తుందంటే నిజంగా సోనియా మాత్రం చాలా కన్నింగ్ ఫెలో. ముందు ముందు చూద్దాం ఇంకెంత చేస్తుంది. కానీ ఆమె షోలో ఉంటే మాత్రం బిగ్ బాస్ కి మంచి రేటింగ్స్ వస్తాయి. మిగతా కంటెస్టెంట్స్ మాత్రం పెయిన్ వస్తుంది బాగా. సో ఇదైతే జరిగింది, ఇంకా కంటిన్యూషన్ జరుగుతూ ఉంది అనమాట లైవ్ లో. నెక్స్ట్ ఇది అయిపోయాక రేపు ఏం జరుగుతుంది ఏంటి, మిగతా నామినేషన్స్ కూడా ఎవరిని వేశారు, ఎగ్జాక్ట్ గా ఎవరెవరు నామినేషన్స్ కి వచ్చారన్న విషయం తర్వాత వీడియోలో
కంటిన్యూ చేద్దాము. అప్పుడు వరకు అయితే మీరు ఖచ్చితంగా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసినా చేయకపోయినా కామెంట్ చేసి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు, విష్ణుప్రియ సోనియాలో ఎవరు కరెక్ట్, అబ్బాయి శేఖర్ అండ్ మణికంఠాలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని, సీత సోనియాలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని మనం కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ. థ్యాంక్ యూ.